రెవెన్యూ ఏ డివిజన్కి ఇన్ఛార్జ్ మీరు? నేను యూసఫ్గూడలో ఉన్నా. యూస్ కూడా ఇన్ఛార్జ్ మీరు. ఎస్ అన్న. పబ్లిక్లో తిరుగుతున్నారు కదా, పొద్దున మీ వాళ్ళు పోగానే రోడ్ల మీదనే కనిపిస్తున్నారు. రోజు తిరుగుతున్నాం అన్న, రోజు ఇంటింటికి పోతున్నాం. మాకు చుట్టాలాగా చూస్తారు అన్న. ఇక నీకు కుల్లం చెప్తున్నా, ఇంటికి పోతే చుట్టపడతాడు చూడు. ఎప్పుడు వచ్చినావు బిడ్డ, మంచిగా ఉన్నావా, దా బిడ్డ కూర్చో, చాదా అయిపోతావా. నేను ప్రామిస్ చెప్తున్నా, ఎవరన్నా నేనైతే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోని, నేను 3వసారి కూడా నేను ఫైట్ చేసినోని, తెలిసిపోతుంది అన్న. మంచి సార్ ఏత్తాం పో సార్, మంచి సార్ అంటారు. ఏం లొల్లి లేదు, పంచాలేదు. ఇంటికి పోగానే అమ్మ ఓటు ఏత్తాం పో బిడ్డ అంటారు. కానీ హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. ఇలా బీఆర్ఎస్ గులాబీ కండువ కట్టుకొని, నిజంగా చెప్తున్నా, గులాబీ కండువ వేసుకొని ఇంటి ముంగడు పోగానే మంచిగా ఉన్నారా బిడ్డ, రా బిడ్డ కూసో, ఎవరు బిడ్డ గిల్లి, అయ్యో మాది అక్కడనే బిడ్డ, మా చుట్టాలు ఉన్నారు, ఇక మా చుట్టాలు ఈడు ఉన్నారు, ఎన్నేళ్ళు అవుతుందమ్మా వచ్చి, ఓ ఇక తాతప్పుడు వచ్చినాం బిడ్డ, అంత మంచిగున్నారా, కూసో బిడ్డ, చాదా అయిపోదు. నేను నిజంగా చెప్తున్నా, ఓటరు గులాబీ కండువ వేసుకొని కార్యకర్త ఇంటికి పోతే సుట్టపోడు వచ్చినట్టుగా కూసుండే పెట్టి నీళ్ళు ఇచ్చి ఛాయ తాగిపించి పంపిస్తురన్న. అంటే మీరు చెప్పండి, ఎంత గొప్ప ప్రేమలు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారు. లేదు, ఎక్కడుంది నువ్వు చెప్పమని చెప్పు, ఎక్కడన్నా చెప్పమని చెప్పు. సన్నబియ్యం ఇంపాక్ట్ బాగుంది అన్నట్టున్నారు. ఎక్కడిదే సన్నబియ్యము, ఎక్కడి సన్నబియ్యం వాళ్ళు చెప్తలేరా అన్న. దాన్ని పాలి చేసి ఇచ్చిండన్న, ముద్దలు వస్తుందన్న. సన్నబియ్యం ఇక ఈయన వచ్చినాకన్నా సన్నబియ్యం పుట్టేది. అంతకుముందు ఎప్పుడు జనాలు సన్నబియ్యం తినలేదు. ఈయన వచ్చే వాళ్ళ బోధన నేర్పుతున్నాడా. ఎవడన్నా సన్నబియ్యం, నువ్వెవరే అసలు, నీకు బియ్యంకి నీకేం సంబంధం ఉన్నది. బియ్యం అనేది ఏది, అది కేంద్ర ప్రభుత్వము రేషన్ చౌక ధరల దుకాణము. బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎవరికైనా అంతే, మేము కూడా కాదనట్లేదు కదా. ఇప్పుడు ఇవల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులతోని నువ్వు సన్నబియ్యం అని చెప్పినావు. మరి సన్నాలు ఇస్తున్నావా, ఇక్కడ ఉన్న సన్న బియ్యంకి 500 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిండు. ఈ బియ్యం ఎటు పోతున్నాయి? ఈ బియ్యం మలేసియా, ఈ బియ్యం థాయిలాండ్కు, ఈ బియ్యము అక్కడ అమ్ముకుంటా ఉన్నారు. మన నాణ్యమైన బియ్యం తెలంగాణ, గుర్తుపెట్టుకోండి అన్న మీరు, నంబర్ 1 క్వాలిటీ మన బియ్యం, మన సన్న బియ్యము, మన వడ్లు తీసుకొని బియ్యం పట్టించి బయటకు అమ్ముకుంటారు. ఉత్తరప్రదేశ్, అక్కడ నుంచి తమిళనాడు, అస్సాం, ఒరిస్సా, అక్కడ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన, చైనా నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యం మనకి ఇస్తూ ఉంటే వాళ్ళు కలిపి దానిలో పోయంగానే ముద్ద అవుతా ఉన్నది. మీరు ఎవరన్నా అడగండి, సన్న బియ్యం తీసుకొని వండుకొని తినాలను ఎవరన్నా మీరు అడగండి. అపరిచితులు. మీ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి? ఎక్కడైనా అంతే అన్న. మీ నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో అన్న, నేను ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో, నేను ఒక 10 సంవత్సరాలు ఉన్నా. నాకు లక్కేందనంటే, ఇదే బెజ్జంకి, ఇల్లంతకుంట, కేశవపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు 6 మండలాలన్న. ఈ 6 మండలాలలో 3 మండలాలేమో సగభాగం మంచిగా ఉంటుంది, కాకతీయ కాలువ పోతుంది. మిగతా ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరము ఇవన్నీ కూడా పూర్తి కరువు ప్రాంతం. పత్తి వేసుకుంటారు, పత్తి అమ్ముకొని బియ్యం కొనుకొచ్చుకుంటారు. పత్తి అమ్ముకొని బియ్యం తీసుకొచ్చుకొని బతికే ప్రాంతం. అక్కడ నుంచి బొంబాయి వలసలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది. కసికడి నీళ్ళ కోసం తనలాడినటువంటి దుఃఖం ఉన్నది. బోర్లేసో సుఖ నిలబడినటువంటి పరిస్థితులు ఉండేదన్న. నేను వెళ్ళిన తర్వాత, సార్ కాళేశ్వరం కట్టిన తర్వాత, ఇప్పుడు మిన్మానేర్ ప్రాజెక్ట్ ఉంటుంది మీది కట్కూరు దగ్గర. ఎస్, అక్కడ నుంచి తర్వాత అక్కడ నుంచి అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్, అంతకుముందు రంగనాయక సాగరు, దాని తర్వాత తోటపల్లి రిజర్వాయర్. ఈ 4 రిజర్వాయర్లు నేను 10 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం ఈ కరువు మండలాల్లో. ఎస్, తిమ్మాపూర్లో ఇవాళ హైయెస్ట్ వడ్లు పండించే నియోజకవర్గంలో మానకొండూరు కూడా ఒకటి. ఇవాళ తిమ్మాపూరు ఎగువ ప్రాంతంలో అసలు మానేరు డామ్ కిందనే ఉంటుంది, లోయర్ మానేరు కిందగా తాగడానికి నీళ్లు ఉండే మా 400 రోజులకు. గట్లాంటి పరిస్థితిలో ఉండే. అట్లా తిమ్మాపూర్ మండలం అదే పరిస్థితి ఉండే. ఇలా తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా. ఇవాళ అక్కడే కదా, ఇలా ₹1 కోటి, ₹1,00,000 ఎకరం అయిందన్న. 50,000కు ₹1,00,000 ఎకరం భూములు, 50-60 లక్షల రేటు వరకు భూముల ధరలు వెలిగినాయి అంటే అది మామూలు ముచ్చట అవుతుందా చెప్పండి. ఇలా మీరు ఎక్కడన్నా చూసుకోండి. రసమై ఏం సాధించిందంటే, ఇగో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత నియోజకవర్గానికి సరే డెవలప్మెంట్, రోడ్లు వేస్తూ ఉంటామన్నా కొట్టుకపోతాయి, ఇంకోటి అవుతాయి, భవనాలు కడతాం, కూలిపోతాయి. కానీ ఎల్లకాలం ప్రజలను బతికించేది, ఎల్లకాలం మనసులో ఉండేది మాత్రం ఈ అద్భుతం నేను చేయగలిగినన్న. అది ఇక్కడ అప్పుడు మీరు 2 సార్లు వరుస ఎమ్మెల్యే కావడం వలన సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే రెండోది ఈర్ష్య కూడా కలుగుతుంది. 2 సార్లు సహజంగా మనుషులకు ఉండే లక్ష్యాలు 1-2 ఉంటాయి అన్న. దేవుడు మనిషికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చిండన్న. ప్రపంచంలో ఏ పాని కూడా మాట్లాడదు, ఒక మనిషే మాట్లాడతాడు. వాటికి అరుపులు పెట్టండి. సింహం గాండ్రిస్తుంది, కుక్క దాని అరుపు దానుకుంటుంది, కాకిగోల కాకే, కోడి కోడే, ఏ పక్షులకు అది ఇచ్చింది. కానీ ఈ మనిషి అనడానికి అన్ని అరుపులను ఇచ్చిండు. వీడి సింహంలాగా గర్జిస్తాడు, పులిలాగా గర్జిస్తాడు, కుక్కలాగా అరుస్తాడు, పక్షిలాగా ఒర్రుతాడు. ఇంత గొప్ప జీవితాన్ని కానీ ఎవ్వరికి ఏ జీవికి లేనటువంటి అసూయ, ద్వేషము, జలసి మనిషికి ఇచ్చిండన్న. ఆ అసూయ జలసిలో ఏముంటుంది మనిషి అనడానికి? ఎదుటివాడు నాకు లేకుండా పర్వాలేదు. నేను మీకు ఉదాహరణ చెప్తా. మా పార్టీ కోసం కష్టపడ్డాడు ఒక ఆయన.
ఎంపీటీసీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ముగ్గురు వీళ్ళలు ఉన్నారు, వాళ్ళ తమ్మునికి ఇస్తా అని చెప్పిన నేను. అని నీకు ముగ్గురు వీళ్ళలు ఉన్నారు, నువ్వు పార్టీ జెండా మోసినావు కదనే, మీ తమ్ముడికి నేను టికెట్ ఇస్తా, ఎందుకంటే మీరు మీ కుటుంబం కష్టపడేది పార్టీ కోసం అని అంటే వాళ్ళ అన్న అన్నమాట, అన్న నువ్వు ఎవరికని మావనికి మాత్రం ఇయ్యకన్నా, ఎవ్వరు మావాడికి వెళ్ళవద్దు. అరే ఏమవుతుందా నీ తమ్ముడు చెప్పుకోవడానికి అక్కడికి వస్తారు కదా నా తమ్ముడు అని ఎంపీటీసీ చెప్పుకోవడానికి నాకు నువ్వు అన్ని పెట్టకు సార్, నువ్వు ఎవరిని కానీ ఇచ్చుకో మావానికి వద్దు అంటే గా పరిస్థితుల్లో నుంచి మనిషి ఎవడన్నా తొవ్వంట పోతే అడ్డం పడితే జాలి పడాలి, అయ్యో పడ్డాడు బిడ్డ అని, కానీ నవ్వుతూ ఉంటారన్న. మనిషి ఆ అసూయ జెలసీ. నేను 2010 సార్లు నేనే 2 సార్లు, తర్వాత నా మీద గెలిచిన ఆయన 4 సార్లు ఓడిపోయాడు. ఒకసారిగా 2009లో కూడా పీఆర్పీ నుంచి పోటీ చేసిండు, తర్వాత టీడీపీ నుంచి 2 సార్లు, తర్వాత మొన్న కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఓడిపోయినాడు. సరే ఒకసారి చూద్దాం తీ బిడ్డ, నీకో 2 సార్లు ఇచ్చినాం కదా, ఒకసారి చూద్దాం తీ అన్నది ఒక మాట. దానికి తోడు ఒక మార్పు అని చెప్పేసి ఇక మన రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇట్లా కాంగనట్లు ఇస్తా, ఇట్లా 7 తారీఖు నాడు ప్రమాణం చేస్తా, 10 తారీఖు నాడు 4000 ఇచ్చుడే, తులగా లగ్గాలే చేసుకోకురు మీరు, నేను వచ్చినాక చెయ్యిర్రి, మళ్ళీ తులం బంగారం పోతుంది పుసుకున్నా అని చెప్పి లగ్గాలకే ఆపమని చెప్పే, ముసలోళ్ళకు ఆపమని చెప్పే, ఇక మీరు ఎటుపోకురు అని చెప్పి 2500 వచ్చి పడ్డాయి ఇక మీకు అని చెప్పే. అంటే ఇన్ని అబద్ధాలను సరే కేసీఆర్ను ఇంకోటి ఇప్పుడు బుచ్చన్న ఒకటి గమనించాల్సిన విషయం ఉంది, ఇది 10 సంవత్సరాలు మాత్రమే పార్టీ కాదన్న, 2001 నుంచి 25 సంవత్సరాలు తెలంగాణలో కొట్లాడిన పార్టీ. మరి పార్టీ అంటే ఏదనంటే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తాడు, గులాబీ జెండా పేరే చెప్తాడు, కారు గుర్తే చెప్తాడు. వచ్చిన తర్వాత కూడా మేమే ఉన్నాం కదా, అంటే 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పుట్టినోడు మమ్మల్ని తప్ప ఇంకొకరిని చూలే, ఎక్కడి కాంగ్రెస్ ఉన్నది లేదు కదా. ఆ పరిస్థితుల నుంచి ఒకసారి చూద్దామని దీనికి అనేక కోణాలు పనిచేసినాయి. కొన్ని మనము కెమెరా ముందర మనం చెప్పలేము, కొన్ని కుల సమీకరణలు జరిగినాయి, అన్నీ జరిగినాయి, కొన్ని చిన్నవి. మీ వాయిస్ వైరల్ చేసిన వాళ్ళు తారసపడ్డారా మీకు? ఎందుకు మస్తారు కనపడతారు, దానికి ఏమున్నది. ఇప్పుడు 1 2 అన్న, మంచి కన్నా చెడు దూరం పోతుందన్న. ఇలా 10 సంవత్సరాలు పాలించుండు కేసీఆర్కు కొత్త అవకాశం ఇస్తా అన్నటువంటి వ్యక్తులు ఇదే ప్రజలు 2 సంవత్సరాలనే మళ్ళా సారే కావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళీ కారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా, ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే ఇంటికొచ్చినోడు, జనమంతా జయగొట్టి పిలిచేటి పేరు జనము నేత మన కేసీఆర్ సారే. ఈ పాటలు ఎవరు రాసుకున్నారన్న? వాళ్ళు కైగట్టుకుంటూ రాసుకున్నారు, గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక. ఇవి రాసిన పాటలు కావన్నా, ప్రజలు అల్లుకున్న పాటలు కదన్న. 2 సంవత్సరాలనే మళ్ళీ కేసీఆర్ రావాలన్నటువంటి భావన ఏర్పడ్డది అని అంటే 10 సంవత్సరాలు గొప్పగా పరిపాలించిర్రా లేదా అనేది మనం తెలుసుకోవాలి. 2 సంవత్సరాలనే అబ్బో వాని పేరు తీయకు నాయనా అంటారు, వాని పేరు తీయకు నాయనా, అబ్బో ఈరేమంత అయ్యా బాబు వాని పేరు వద్దు బాబు అని ఎందుకు అంటున్నారు? మళ్ళీ సారే రావాలని ఎందుకు అంటున్నారు చెప్పండి? ఇలా ఎన్ని పాటలు వచ్చినాయి మళ్ళీ కేసీఆర్ మీద, నువ్వు కావాలి సార్, నువ్వు రావాలి సార్, 2 పాటలు కాదు ఎన్ని చాలా పాటలు వచ్చినాయి అన్న. ఇంతెందుకు లేదు, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే అని చెప్పేసి ఇదేనే, అది మన తిరుపతి రాసిండు మాటల తిరుపతి తమ్ముడు. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. అంటే ఇట్లాంటి పాటలు వీళ్ళంతా కవులు, ప్రజా కవులు. ఒకప్పుడు కేసీఆర్ని వ్యతిరేకంగా పాటలు రాసిన వాళ్ళు, మీకు అది కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ను వ్యతిరేకిస్తూ పాటలు రాసినటువంటి కవులు, గాయకులు కూడా ఇలా మళ్ళీ కేసీఆర్ గారి పాటలు పాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారి మీద పాటలు రాస్తూ ఉన్నారు 2 సంవత్సరాలలో. అంటే 10 సంవత్సరాలు మేము బాగుంటేనే కదా. మళ్ళీ ఇప్పుడు నేను నా నియోజకవర్గం పోగానే బిడ్డ, నేను నిజంగా చెప్తున్నా బుచ్చన్న, ఒక ఊరికి పోయినా, నేను తిమ్మాయిపల్లి అని పోయినా, ఊరంతా ఊరికి అన్న వచ్చి రాగానే అమ్మ బాగున్నారా నేనన్నా, ఏమనలే మంచిగున్నారా అమ్మ అంటే, ఏం మంచిగున్నావు బిడ్డ, ఊక తాగం చేసుకుంటుమి అనగానే ఏమైతే తీయమ్మ అంటే, ఇక నువ్వేం బాధపడకు బిడ్డ, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు ఆగు బిడ్డ, మళ్ళీ నువ్వే వస్తావు బిడ్డ, ఇక నువ్వేం బాధపడకు బిడ్డ, మాకే ఎంత అనిపిస్తున్నది. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. అరే అమ్మ జనాలల్లా మన ఇంపార్టెన్స్ ఆ వేడిలో, ఆ అబద్ధాలలో ఒక మార్పు అన్న దానిలో వీళ్ళ మొసలి కన్నీళ్ళ కరిగిపోయినటువంటి జనము మళ్ళీ మేము కనబడతా ఉంటే సొంత తోబుట్టులాగా చూసుకుంటారు. బిడ్డలు ఇంటికి వచ్చినట్టు, బతుకమైన బిడ్డలు ఇంటికి వచ్చినట్టుగా చూసుకుంటా ఉంటున్నారు నియోజకవర్గాలలో. మీరు రివ్యూ తెప్పించుకోండి, మీరు చూడండి, ఆ పరిస్థితి ఉన్నది. మళ్ళీ నా ఒక్కనికే కాదు, అందరి పరిస్థితి ఇదే నియోజకవర్గాలు. ఎస్, చాలామంది ఎమ్మెల్యేలు నేను చెప్తున్నాను కదా, అంటే ఒక 60-70% ఎమ్మెల్యేల అయ్యో పోగొట్టుకుంటే బిడ్డ